మంచు మనోజ్ తాజాగా మరోసారి తన ఎక్స్ పేజీలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, కానీ అందులో నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, పని వాళ్ళు ఎవ్వరూ వద్దు, వాళ్ళందరినీ పక్కన పెట్టి మనిద్దరం మాత్రమే చర్చించుకుందాం. ఏమంటావ్? చర్చల కోసం అంగీకరిస్తే నేను ఒంటరిగానే వస్తాను, నాతో పాటు ఎవరూ రారు. అయితే నీకు నచ్చిన వాళ్లను ఎవరైనా నువ్వు తీసుకురావచ్చు, అందుకు నేను అంగీకరిస్తున్నాను. మనం హుందాగా ఒక డిబేట్ పెట్టుకుందాం అంటూ నీ కరెంట్ తీగ అని క్యాప్షన్ పెట్టారు. తాజాగా మనోజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన అన్న విష్ణు కోసమే మనోజ్ ఈ పోస్ట్ పెట్టారని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్ది రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ శ్రీ విద్యానికేతన్లోకి వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో మనోజ్ తన భార్య భూమా మౌనికా రెడ్డిపై కేసు నమోదైంది. ఆపై మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, బౌన్సర్లపై కేసు నమోదైంది. ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్ తన రౌడీ సినిమాలో డైలాగ్ ను షేర్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్ ను పోస్ట్ చేశారు. దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటర్ ఇచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణంరాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అంటూ కృష్ణంరాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. ఇండైరెక్ట్ గా మంచు విష్ణు తెరకెక్కేస్తున్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.